ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. నిన్ను ఇంటికి రావద్దని ఎప్పుడు చెప్పాను కదా. సిగ్గు లేకుండా ఇంటికి పదే పదే ఎందుకు వస్తున్నావు? నువ్వు అక్కడికి రావాలంటే నేను ఇక్కడికి రావాలి కదా పార్థు. నువ్వు అక్కడ ఉన్నావనే నేను రానంటున్నాను. అలాంటిది నువ్వు ఇక్కడికి వస్తే రానిస్తానని ఎలా అనుకున్నావు? మర్యాదగా బయటికెళ్ళు. అన్నయ్య నువ్వు ఆగన్నయ్య, ఈ ఆవేశమే వద్దు. నీలిమా నువ్వెందుకు వచ్చావు? మేం మాట్లాడొస్తామని చెప్పాం కదా. మీరెన్ని మాట్లాడినా పార్థు ఏమంటాడో నాకు తెలుసు. అందుకే క్షమాపణలు చెప్పడానికి వచ్చాను. నువ్వు ఏ తప్పు చేయలేదనే కదా వాదిస్తున్నావు. మరి నువ్వెందుకు క్షమాపణ చెప్తున్నావు? ఈ నాటకాలే నాకు నచ్చావు. నన్ను క్షమించు పార్థు. ఇప్పుడు కూడా తప్పు నాది అని చెప్పడం లేదు, కానీ మా మావయ్య నన్ను తన కూతుర్లా పెంచారు. ఆయన చేసిన పాపం నాకు శాపంగా మారింది. అందుకే ఆయన తరపున క్షమాపణ అడుగుతున్నాను. ఇంత బాధని భరిస్తూ కూడా ఈ కాళ్ళ మీద ఎందుకు మోకరిల్లానో తెలుసా? నాది నాటకం కాదు అని నిరూపించడానికి. ఇంకా నువ్వు నమ్మకపోతే చెప్పు. నా మరణంతో నా తప్పు లేదని ప్రూవ్ చేసుకుంటాను. అప్పటికైనా నువ్వు నమ్మితే నేను సంతోషిస్తాను. మీరందరూ కలవాలని, హ్యాపీగా ఉండాలని, అది నేను చూడాలన్న నా కోరిక మన్నించవా? భాను, నీలిమని లేపో. చూడు నీలిమా, నువ్వు బాధపడుతుంటే చూడలేక నిలబెట్టమన్నాను, అంతేకాని నువ్వు చేసినవన్నీ మర్చిపోతాననుకోకు. నువ్వేంటో నీ నిజస్వరూపమేంటో నాకు పూర్తిగా తెలుసు. నువ్వు మొసల్లాంటి దానివి నీలిమా. ఇప్పుడు ఒడ్డునున్నావు కాబట్టి కన్నీళ్లు పెట్టుకుంటున్నావు, కానీ మళ్ళీ నీటిలోకి దిగితే నీ నిజస్వరూపం బయటికొస్తుంది. నేను ఆ ఇంటికి రావాలంటే నువ్వు ఆ ఇంటి నుంచి వెళ్ళిపోవాలి. నువ్వు నాకు క్షమాపణ చెప్పక్కర్లేదు, నీ గురించి ఆలోచించక్కర్లేదు. అదేంటి బావ అలా మాట్లాడుతున్నావు? నువ్వా కార్తీక్, నేను మాట్లాడతాను. వెళ్ళిపోతాను పార్థు, తప్పకుండా వెళ్ళిపోతాను. నన్ను వెళ్ళిపోమని భాను కూడా చెప్పింది. వెళ్ళిపోవాలని నేను కూడా నిర్ణయించుకున్నాను. కానీ ఇప్పుడు నేను వెళ్ళిపోతే నువ్వు వేసిన నింద నిజమవుతుంది. చెయ్యని తప్పుకి నేను బలవుతాను. మీ మనసులో ఎప్పటికీ నా మీద అనుమానం అలాగే ఉండిపోతుంది. కార్తీక్ భాను కలిసిపోయారు. నీ కళ్ళ ముందే వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. ఆంటీ కూడా మారిపోయారు. అది నీ కళ్ళతో నువ్వే చూసావు. ఇప్పుడు ఆ ఇల్లు ఆనంద నిలయంగా ఉంది. కానీ ఇప్పుడు మీరు లేరు అన్న బాధ అక్కడ కనిపిస్తుంది. మీరు కూడా వచ్చేస్తే మీరందరూ హ్యాపీగా ఉంటారు. ఆ ఆనందాన్ని చూసి ఈ తెప్పలు తగ్గిపోయాక నేను కూడా వెళ్ళిపోతాను. నేను ఒక మంచి జ్ఞాపకంగా మిగిలిపోవాలని ఆరాటపడుతున్నాను. చెడు గుర్తుగా ఉండకూడదు అని ఇంతలా వేడుకుంటున్నాను. అన్నయ్య ఇంకా ఆలోచిస్తున్నావేంటి? ఆ కన్నీళ్ళు నిజమే చెప్తున్నాయి.
చూడు బావా, నీ అనుమానం నిజమే అయినా మనం అందరం కలిసి ఉంటాం కాబట్టి నీలిమ ఏం చేయలేదు కదా, అలా ఎందుకు ఆలోచించడం లేదు? అవును పార్దు, మమ్మీ మారుతుందని ఎవరైనా ఊహించామా? మారింది కదా. ప్లీజ్ వెళ్దాం పార్దు. సరే. మమ్మీ, ఏమండి? అమ్మమ్మ, అన్నయ్య, అందరూ రండి. చందిని, చందిని, పార్దు వచ్చేసారా? మళ్ళీ వచ్చేసారు. ఇక ఇక్కడే ఉంటారు కదా? ఇక్కడే ఉంటాం అత్తయ్య, ఇక మీతోనే ఉంటాం. మా నాయనే ఎంత మంచి మాట చెప్పావురా మనవడా. ఇప్పుడు ఈ కుటుంబం ఉమ్మడి కుటుంబంలా కళకళ ఆడుతుంది. అసలు ఇది కళా నిజమా? మనం ఎన్నిసార్లు అడిగినా పార్థు ఒప్పుకోలేదు, కానీ ఇప్పుడు ఇలాగా? దానికి కారణం మా వదిన డాడీ. మమ్మల్ని ఇక్కడికి తీసుకురావడానికి అన్నయ్య వదిన వచ్చారు. భాను, అత్తయ్య, ఇప్పుడు బాధపడవలసిన సమయం కాదు, ఆనందపడాల్సిన సమయం. మీరేదైతే కోరుకున్నారో అదే జరుగుతుంది. కానీ ఎలా? అత్తయ్య, అందరం మిమ్మల్ని అభిమానించే వాళ్ళమే. మీరు సంతోషంగా ఉంటే అందరం చూడాలనుకున్న వాళ్ళమే. మేమందరం ఎంతమంది ఉన్నా వాళ్ళిద్దరూ లేని లోటు మీ కళ్ళల్లో కనిపిస్తోంది. మీరు బాధపడితే మేమెలా భరించగలము? వెళ్ళి ఈ ప్రయత్నం చేశాం. నీలిమ కూడా మాకు సహకరించింది. అన్నయ్య మనసు మారింది, వాళ్ళొచ్చారు. చాలా సంతోషం పార్దు. ఇన్నాళ్ళు మీరొచ్చి వెళ్ళినప్పుడల్లా ప్రాణం నాకు దూరమైపోతున్నంత బాధగా ఉండేది. ఎందుకు అర్థం చేసుకోవడం లేదా అని ఎన్నోసార్లు మదనపడ్డాను. ఈరోజు మాత్రం తట్టుకోలేనంత సంతోషంగా ఉంది. నా కొడుకు, కోడలు, కూతురు, అల్లుడు, అన్నయ్య, అమ్మమ్మ ఇలా నా వాళ్ళందరూ నాతోనే ఉన్నారు. ఇప్పుడు నా ఇంటికి నిజమైన ఆనందం నా కోడలు భానుమతి వల్లొచ్చింది. ఈ ఆనందం ఎంతో కాలం ఉండదాంటీ. దేవత అనుకున్న భానుని దయ్యమని మీతోనే అనిపిస్తాను. మీ ఇంటికి సంతోషాన్ని తీసుకొచ్చింది అని మీరు మురిసిపోతున్న భానుయే ద్రోహి అని మీతో అనిపిస్తాను. మీ చేతులతోనే మెడ పట్టుకొని గంటిస్తాను. దానికోసమే కదా నా మనసు రగిలిపోతున్నా బయటికి కనపడకుండా నవ్వుతున్నది. చాలా మంచి పని చేసావమ్మా. అందరూ కలిసుండాలనే భాను కోరుకుంది. నువ్వు వెళ్ళి బతిమాల బట్టే భానుతో పాటు వాళ్ళు వచ్చారు. నా చెల్లెలి కళ్ళల్లో ఆనందం వచ్చింది. బాబు పార్థు, భాను నిన్ను అన్నయ్య అని భావిస్తుంది కాబట్టి నువ్వు నాకు కొడుకుతో సమానమే. ఇలా కొడుకు, కూతురు నా కళ్ళ ముందుండటం నాకు చాలా ఆనందంగా ఉందయ్యా. నా చెల్లెలి ఆనందాన్ని చూస్తుంటే నా మనసు నిండిపోయిందయ్యా. కొడుకు లాంటివాడు కాదంకల్, నీ కొడుకే. ఆ నిజం తెలిసిన రోజు ఈ మాటలేవి ఉండవు. మీ వారికి ఈ ఇంట్లో స్థానం కూడా ఉండదు. కార్తీక్ జీవితంలోకి నేనొస్తాను. ఈ ఇంటి నుంచి, కార్తీక్ జీవితం నుంచి భాను శాశ్వతంగా వెళ్ళిపోతుంది. ఒసే నీలిమా, ఇన్నాళ్ళు నువ్వు చేసిన పనులు నచ్చక అందుకే నిన్ను ఎప్పుడు తిడుతూ ఉండేదాన్ని. ఎన్ని మాటలంటున్నా దున్నపోతులాగా దులిపేసుకుంటుందని అనుకునేదాన్ని.
మా బాను నిన్ను కూడా మార్చేసింది. ఈ బుద్ధి ఇలాగే ఉంచుకో, మళ్ళీ వంకర బుద్ధి చూపించకు. నా సంగతి తెలుసు కదా. బామ్మ, మీరు ఎన్ని తిట్టినా నాకు దీవెనలాగే ఉంటుంది. అయితే తిడుతూనే ఉంటాను, దీవెనలాగే తీసుకోవే. అబ్బా ఏంటండి ఇది చిన్నపిల్లల్లా? ఏయ్, నేనే నీకెలా తెలుసు బాను? హ్మ్. మన గదిలో ఇలాంటి చిలి పనులు చేసేది మీరే కదా. దీని గురించి పెద్దగా ఆలోచించాలా? చిలిపి కోరికలు పుట్టిన పనులెక్కడ జరుగుతున్నాయిలే బాను. హలో శ్రీవారు, ఇంటి నిండా జనాలున్నారు. కాస్త ఇలాంటి మాటలు తగ్గించుకుంటే మంచిది కదా. అయితే పద, హా, ఎక్కడికి? అలా బయటికి వెళ్దాం. ఏ పార్కులోనైనా కూర్చుంటే ప్రైవసీ దొరుకుతుంది. మన ఇద్దరమే మనసు విప్పి మాట్లాడుకోవచ్చు. ఏంటండి ఇది? ఇంట్లో అందరూ ఉన్నారు, బోలెడంత పనుంది. ఇప్పుడు మనం బయటికి వెళ్తే ఏం బాగుంటుంది? నేను రాను. ప్లీజ్ బాను, ఒక్కసారి రావచ్చు కదా. కుదరదు శ్రీవారు, కోడల్ని కదా, చాలా బాధ్యతలుంటాయి. భర్త మాటని మన్నించడం కూడా బాధ్యతే, నీకు తెలీదా? సరే, ఇదే మాట అత్తయ్యని అడుగుతాను, అక్కడ చెప్దాం. అమ్మ నాయను, అమ్మ వద్దులే. ఏ అంత షాక్ అయ్యారు? అది కాదు బాను. వదినా వదినా చందీ, వదినా, థ్యాంక్ యూ వదినా. ఏంటిది చాందిని, ఇప్పుడు ఏమైందని? నీకెలా కృతజ్ఞతలు చెప్పుకోవాలో అర్థం కావడం లేదు. ఇప్పుడు ఎందుకంత పెద్ద పెద్ద మాటలు? ఇవి పెద్ద మాటలు కాదు వదినా, నా మనసులో నుంచి వస్తున్న మాటలు. మా ఇంట్లో ఇంత సంతోషాన్ని చూసి ఎన్నాళ్ళయిందో తెలుసా? ఇన్నాళ్లలో అందరం కలిసినా ముభావంగా పలకరించుకునేవాళ్ళం. మనసులో తెలియని బాధ అలాగే ఉండేది. మళ్ళీ ఈ ఇంట్లో చిరునవ్వులు వస్తాయా అనుకున్నాను, వచ్చాయి. ఇది నీ వల్లే, కేవలం నీ వల్లే వచ్చాయి. ఈ ఆనందంలో మిమ్మల్ని భాగస్వాముల్ని చెయ్యాలని అనుకుని థ్యాంక్స్ చెప్దామని వచ్చాను. ఇదంతా మన కుటుంబం, మనమంతా ఒకే దగ్గరుంటే ఇలాగే ఉంటుందని నాకు తెలుసు. ఇంటి కోడలిగా అది నా బాధ్యత. ఇన్నాళ్ళు ఇంటి కోడల్ని దూరం చేసుకున్నాం, ఆనందాన్ని కూడా దూరం చేసుకున్నాం. ఇప్పుడు మళ్ళీ నువ్వు ఇంట్లో అడుగు పెట్టావు, ఇల్లంతా పండగలా ఉంది. ఈ సంతోషాలు ఎప్పటికీ ఇలానే ఉండిపోతాయి బాను. ఇంకా మన మధ్య ఎలాంటి మనస్పర్ధలు రానివ్వను. మన ఫ్యామిలీ విషయాల్లో కూడా పరాయి వాళ్ళని ఇంటర్ఫీర్ అవ్వనివ్వను. థ్యాంక్స్ పార్థు. దేనికి? అదే, నా మాటని మన్నించి నీ మనసు మార్చుకుని ఇక్కడికి వచ్చావు కదా. నేనేమీ నీ మాట మన్నించి రాలేదు. నువ్విక్కడి నుంచి శాశ్వతంగా వెళ్ళిపోతానని నువ్వు చెప్పిన మాట నమ్మి ఇక్కడికి వచ్చాను. అదేమీ అబద్ధం కాదు కదా. చచ్చా, వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాను కదా. అందుకే మీ అందరినీ కలిపి మనస్ఫూర్తిగా వెళ్ళిపోవాలనుకుంటున్నాను. ఇక్కడి సంఘటనలు అక్కడ నాకు ఒక మొదటి జ్ఞాపకంగా మిగిలిపోవాలి అనుకుంటున్నాను. అందుకే మిమ్మల్ని నేను కలిపాను. మమ్మల్ని కలిపింది భాను. ఆ క్రెడిట్ నీ ఖాతాలో వేసుకోకు. తనకి నువ్వు జస్ట్ మాట సహాయం చేసావంతే. నిన్ను చూస్తుంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది పార్థు. సొంత చెల్లెల్ని కూడా అన్నయ్యలా చూసుకోడు, కానీ నువ్వు భాను మాటకి అంత విలువిస్తావు. రియలీ యు ఆర్ గ్రేట్. ఆ అభిమానం ఎందుకో నీకు చెప్పిన అర్థం కాదు. సరే, కోనేరు కృష్ణప్రసాద్ గారు నీకు సొంత తండ్రి కాదు కదా? ఇప్పుడు అదెందుకు అడుగుతున్నావు? ఆహా, ఎవరు చెప్పారు ఆయనకి నువ్వు దొరికావని? అవును, నిజమే. మరి నీ పేరెంట్స్ ఎవరు? నాకు గుర్తులేదు, మర్చిపోయాను. అయినా అది నీకు అనవసరం. నాకే అవసరం. నేనే ఎలాగైనా తెలుసుకుంటాను.
తీసుకోండి. ఏంటి ఊర్మిళ, అడగకుండానే ఆ దేవుడు అన్ని వరాలు ఇచ్చాడు కదా, ఇంకా ఏం కోరుకుంటున్నావు? ఇన్నాళ్ళు అనవసరమైన అపోహలతో దేవతలంటే నా కోడల్ని దూరం చేసుకున్నాను. ఇప్పుడు క్షమించమని దేవుణ్ణి వేడుకుంటున్నాను. భాను వల్ల మన ఇంట్లో ఆనందం పోతుందేమో అని తన మీద అనవసరంగా పగ పెంచుకున్నాను. కానీ ఈ ఇంట్లో నిజమైన సంతోషం తనతోనే వస్తుందని ఇప్పుడే తెలుసుకున్నానండి. అందుకే ఇక ఆ తప్పు ఎప్పుడూ జరగకుండా చూడమని ఆ దేవుణ్ణి వేడుకున్నాను. నీది చిన్నపిల్ల మనసు ఊర్మిళ, ప్రేమ వచ్చినా కోపం వచ్చినా అలాగే చూపిస్తావు. కొంతమంది స్వార్థం వల్ల మన ఇల్లు అలా తయారైంది. ఇంకా అలాంటి సమస్యలేమి రావులే. అవునండి, పిల్లల ఆనందాన్ని చూస్తుంటే నేను ఆనందం పట్టలేకపోతున్నాను. ఆఫీస్ నుంచి మేనేజర్. హలో, గుడ్ మార్నింగ్ మేడం, నేను మేనేజర్ చంటిని మాట్లాడుతున్నాను. చెప్పండి చంటి. ఒక బ్యాడ్ న్యూస్ మేడం. బ్యాడ్ న్యూసా? ఏంటది? ఇంటర్నేషనల్ ఇష్యూస్ వల్ల ఉక్రెయిన్ నుంచి రావాల్సిన మెటీరియల్ 2 నెలల వరకు రాదని మెయిల్ వచ్చింది మేడం. ఏం మాట్లాడుతున్నారు చంటి? ఆ మెటీరియల్ రాకపోతే ఇక్కడ మన ప్రొడక్షన్ ఆగిపోతుంది. ఇన్నాళ్ళు మనకున్న కమిట్మెంట్స్ అన్నీ కొలాప్స్ అయిపోతాయి. చూడు, మన మీద ఉన్నటువంటి గుడ్ విల్ అంతా కూడా పోతుంది. అంతేకాదు మేడం, సుమారు 300 కోట్లు నష్టపోయే అవకాశం కూడా ఉంది మేడం. ఏం చేయాలో అర్థం కాక మీకు ఫోన్ చేశాను మేడం. సరే, నేను చూసుకుంటాను. ఓకే మేడం. $300 కోట్ల నష్టమంటే తట్టుకోవడం కష్టమండి. ఏం చేయాలో అర్థం కావడం లేదు. వెంటనే ఈ విషయం కార్తీక్ చెప్దాం, పరిష్కారం అందరం కలిసి ఆలోచిద్దాం. వద్దండి, సంతోషంగా ఉన్న వాళ్ళ దగ్గరికి ఈ సమస్యను తీసుకెళ్తే వాళ్ళు బాధపడతారు. ఏం చేయాలనేది మనమే ఆలోచిద్దాం. ఏంటన్నయ్యా, ఎవరికీ తెలియకుండా మాట్లాడాలి అన్నావు, అంత రహస్యమేముంది? నిజంగా ఇది రహస్యమే అమ్మా. నాకెందుకో నీలిమ ప్రవర్తన మీద చాలా అనుమానంగా ఉంది. లేదన్నయ్యా, నీలిమ మీద నీకున్న కోపంతో అలా అనిపిస్తుంది. అంటే నీలిమ మంచిదని నీ ఉద్దేశమా? ఆ ఉద్దేశం నాకెప్పటికీ లేదన్నయ్యా. కానీ ఇప్పటికీ పరిస్థితులు తనకు అనుకూలంగా లేవు కాబట్టి చచ్చినట్టు మారుతుంది. అమెరికా వెళ్లే వరకు ఇక్కడే ఉండాలి కాబట్టి మంచిగా ఉంటుంది. పిచ్చి భాను, నీ మంచితనమే నీ కొంప ముంచుతుంది. నేను అమెరికా వెళ్ళటం కాదు, ఈ ఇంటి నుంచి నిన్ను శాశ్వతంగా పంపిస్తా. కార్తీక్ని నా సొంతం చేసుకుని ఈ ఇంటికి మహారాణిని నేనవుతాను. నేను చేసే ఈ మహాయజ్ఞంలో నువ్వు సమితమవుతావు. అది తెలియక గొర్రె కసాయివాన్ని నమ్మినట్టు నువ్వు నన్ను నమ్ముతున్నావు. ఇంతేనా బాను నువ్వు నీలిమని అర్థం చేసుకుంది? అది నక్క అవకాశం కోసం చూస్తుంది. తనకి అనుకూలంగా అవకాశాలను సృష్టించుకుంటుంది. నిన్ను కార్తీక్ని విడదీయడమే దాని జీవితాశయం. నువ్వు సూపర్ పార్థం. నువ్వు నన్ను అర్థం చేసుకున్నంతగా నన్ను నేను కూడా అర్థం చేసుకోలేదు. కానీ మీరంతా మంచివాళ్ళు కాబట్టి నేను ఆడే మైండ్ గేమ్ని ఊహించలేకపోతున్నారు. నీలిమ విషయంలో నువ్వు తప్పుగా ఆలోచిస్తున్నావన్నయ్య. ఒకప్పుడు తనదంతా కోరుకుంది. ఇప్పుడు ఆయన మారిపోయారు, అత్తయ్య మారిపోయారు. మనమంతా ఒకటైపోయామన్నయ్య. తన అమాయకురాలు కాదు కాబట్టి, వాస్తవం ఏంటో తెలుసుకుంది కాబట్టే అమెరికా వెళ్ళడానికి సిద్ధపడుతుంది. అది నమ్మే కదా నువ్వు కూడా ఇక్కడికొచ్చావు. లేదమ్మా, అలా అందర్నీ నమ్మించింది కాబట్టే నువ్వు కార్తీక్ ఉన్న చోట నీలిమ ఉండకూడదు. ఖచ్చితంగా అది మిమ్మల్ని సుఖంగా ఉండనివ్వదు. అమ్మ పార్థు, కన్నీళ్లతో కాళ్ల మీద పడితే కరిగిపోయావనుకున్నాను. నా నటనకి నువ్వు కూడా మారిపోయావనుకున్నాను. కానీ నువ్విలా ఆలోచిస్తావని నేను ఆలోచించలేకపోయాను. నీ నిజాన్ని బయటికి తీసుకురావడానికి నేను నిన్ను రప్పిస్తే నువ్వు నా నిజ రూపాన్ని బయటపెట్టడానికి ఇక్కడికొచ్చావా? బాగుంది.
ఎత్తుకు పై ఎత్తు వేస్తూ ఉంటేనే కదా ఆటలో ఆనందం ఉండేది. ఇంత తెలివైన నిన్ను ఎంత తెలివి తక్కువగా ఇరికిస్తానో నువ్వు ఊహించలేవు. చూడన్నయ్య, ప్రతి మనిషిలోనూ మంచి చెడు రెండూ ఉంటాయి. నిన్నటి వరకు నీలిమ చెడ్డది, అందులో ఎలాంటి సందేహమూ లేదు. కానీ ఇప్పుడు తనని తాను మార్చుకున్నట్టు అనిపిస్తుంది. మారిన మనిషిని అనుమానించడం మన తప్పే అవుతుందేమో. సరేనమ్మా, నీ నమ్మకం నిజమో నా అనుమానం నిజమో తొందరలోనే తెలుస్తుంది. తను మారింది అనుకో, కార్తీక్ స్నేహితురాలుగా మనందరికీ గుర్తుంటుంది. నటనే అనుకో, నా చేతిలో చావు దెబ్బ తింటుంది. నా చెల్లెల జీవితంతో ఆడుకోవాలని చూస్తే నేను ఎట్టి పరిస్థితులను వదిలిపెట్టను. నా రక్తం పంచుకు పుట్టిన నీ జీవితాన్ని నిలబెట్టాల్సిన అవసరం అన్నయ్యగా నాకుంది. వీళ్ళబ్బాయి రాముని చంపకుండా ఉండుంటే ఈరోజు ఈ ఫ్యామిలీలో ఇద్దరు ఉండేవారు కదా. ఈ రెండు ఫ్యామిలీల ఫ్యామిలీ ఫోటో మరింత అందంగా ఉండేది కదా. అయినా జరిగిపోయిన గతమంతా బాధాకరం. దాని గురించి ఇప్పుడు ఆలోచించటం కూడా అనవసరం. ఏమో, శివ ఉన్నాడేమో. ఒకవేళ తను మనకి దగ్గరలోనే ఉన్నాడేమో. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.